ఇప్పుడంతా సునామీ గురించి మాట్లాడుకుంటున్నారు. జపాన్లో సునామీ వస్తుందని ప్రచారం జరుగుతోంది. అందుకే సునామీ అనే పదం గూగుల్లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ సునామీ అనే పదం ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. సునామీ అనే పదం సు నా మీ అనే జపాన్ పదాల కలయిక. రాకాసి అలా అని ఈ పదం అర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాల పేలుడు, భూతాపాల వల్ల అధిక శక్తి ఏర్పడుతుంది. సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని సునామీ అంటారు. ఈ కెరటాలకు తరంగ శక్తి ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా సముద్ర గర్భంలో సునామీలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా భూకంపాల వల్ల 75%, అగ్నిపర్వతాల వల్ల 5%, సముద్రంలో భూతాపం వల్ల 8 నుంచి 10%, ఇతర కారణాల వల్ల 10%, వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల వల్ల 2% సునామీలు సంభవిస్తున్నాయి. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4000 మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500 నుండి 700 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కిలోమీటర్లకు తగ్గుతుంది. సాధారణంగా సునామీలు అలల్లాగే కనిపిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకండ్స్లో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. సముద్రంలో కనిపించే గాలి కెరటాలు అంత లోతైనవి కావు. ఈ కెరటాలు తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. సునామీలు అధిక వేగం కలిగి ఉండి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు 2004-2011లో వచ్చిన సునామీల వల్ల భవనాలు, పడవలు, భారీ నిర్మాణాలు కూడా ధ్వంసమయ్యాయి.